మరి ఈ నోరు దేనికి వాడుతున్నాం మనం? ఈ నోటిని దేనికి ఉపయోగిస్తున్నాం మనం? చెప్పండి, పరిశీలించుకోవాలి. ఈ నోటి ద్వారా దేవుని నామానికి అవమానపరిచే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం? ఈ నోటి ద్వారా దేవుని గాయపరిచే ఎన్ని కబుర్లు చెబుతున్నాం? ఈ నోటి ద్వారా దేవుని గాయాలు ఎన్ని రేపుతూ ఉన్నాం మనం? దేవుడు మనకి నోరు దేనికి ఇచ్చాడు? తినడానికి ఒక్కటే కాదు, ఈ నోటి ద్వారా పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలని దేవుడు మనకు నోటిచ్చాడు. కానీ చూడండి, ఈరోజు రాజ్యాలు కొట్టుకుని యుద్ధాలు జరిగించుకుంటున్నాయంటే దేని ద్వారానండి? నోటి ద్వారా.